మహనీయుల అసలైన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఒక అద్భుతమైన రీసెర్చ్, అల్లా యొక్క పంట అంటే దేవుడి పంట మానవుల్ని ఎలా వేస్తాడు ఎలా తీస్తాడు అనేది మానవులు వేసే పంట ద్వారా ఒక పెద్ద ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను. ఇది మొక్కజొన్న పంట. ఇది ఆల్రెడీ ఇరిసేసారు, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, ఎలా ఇరిచారు అంటే ఇలాగ దీంట్లో ఇలా పీస్ ఉంటుంది, ఇలా తీసి దీని నుంచి వేరు చేస్తారు. ఇలా వేరు చేసినటువంటి ఈ కంకిని మాత్రం జాగ్రత్తగా రైతు ఇలాగ గింజల్ని ట్రాక్టర్ టక్కులో వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు. ఇది క్లియర్. ఈ దంటులో నుంచి ఈ పంట ఫలం ఏదైతే ఉందో అది ఇల్లు చేరింది. ఈ సొప్ప అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మానవ శరీరంలో లోపలున్న ఆత్మతో మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ ఆత్మని భగవంతుడు బయటికి తీసిన తర్వాత దాన్ని ఎక్కడ ఉంచుతాడు ఏంటి తర్వాత విషయం. ఇది రైతు అయితే ఫలాన్ని ఇల్లు చేరుస్తున్నాడు, మిగతాది సొప్ప చేలోనే ఉండిపోయింది. అంటే ఇది డెడ్ బాడీ. ఒక మాటలో చెప్పాలంటే డెడ్ బాడీ. ఈ డెడ్ బాడీని ఏం చేస్తాడయ్యా అంటే కట్ చేసి భూమిలో కలిపేస్తాడు, లేదా ఒక అగ్గిపుల్ల గీసి మొత్తం కోసి ఒక చోట కొప్పేసి మంటేస్తాడు. ఇది అయిపోయింది. అంటే మన శరీరం కూడా అంతే. ప్రాణం ఆత్మ బయటికి పోయిన తర్వాత ఈ శరీరాన్ని దానం చేస్తారు. కొంతమంది ఏమో మట్టిలో కలుపుతారు, సమాధి చేస్తారు, కొంతమంది ఏమో కాలేస్తారు. కానీ ఈ డెడ్ బాడీ లాంటి దీన్ని అర్థమవుతుందా, మానవ శరీరాన్ని. ఇప్పుడు ఆత్మ ఎడిపోయింది, ఫలం ఏదైతే ఎడిపోయింది అంటే ఎవరికైనా ప్రాణం ఉండగా దానం చేయరు కదా. ఇప్పుడు కంకున్నంత వరకు దీన్ని రైతు కాపాడుతాడు. అలాగే ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మనల్ని కాపాడుతాడు. అల్లా అని చెప్తే అరబీ భాష, అంతే కదా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ పరలోకానికి వెళ్తుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఫలం రైతు ఇంట్లోకి కొట్టుగదిలోకి చేరినట్టుగా ఆత్మ పరలోకానికి వెళ్తుంది. శరీరం మట్టి ద్వారా మళ్ళీ కలుస్తుంది. ఈ ఏదైతే గింజ ఉందో రైతు చేర్చినటువంటి గింజ మళ్ళీ వర్షాకాలం రాగానే గుర్తుపెట్టుకోండి, ఈ గింజలో ప్రాణం లేదు, కానీ ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం దీంట్లో ఉంది, విత్తనంలో ఉంది. ఇది మళ్ళీ వర్షాకాలం రాగానే మళ్ళీ భూమిలో పెడతాడు. మొత్తం భూమిలో పెడితే ప్రాణం లేని ఈ గింజకి ప్రాణం పోసేది ఆయన. మన శరీరాన్ని కూడా మళ్ళీ లేపి నిలబెట్టేది ఆయన. మళ్ళీ ఈ గింజ ఏదైతే మళ్ళీ ఈ దంట ఏదైతే ఉందో ఇత్తనం వేసినప్పుడు ఇంతే ఉంది. అది దాంట్లో నుంచి ఇంత మొక్కని బయటికి తీశాడు, దానికి ఒక ఫలం ఇచ్చాడు. ఫలం రైతు యొక్క ఇల్లు చేరింది. గింజ మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం దాన్ని భూమిలో వేస్తే ప్రాణం లేని దానికి ప్రాణం పోసేవాడు ఆయన. మన ప్రాణాన్ని అంటే ఆత్మని మన యొక్క మళ్ళీ శరీరాన్ని కలిపేవాడు ఆయన. పరలోకం ఉంది అంటానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా 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 వివరంగా ఇవ్వబోతున్నా. ఎంఏబి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మానవులందరూ ఒకటే, మానవులందరి భగవంతుడు దైవం ఒక్కడే, మానవులందరి ధర్మం ఒకటే. యుగ పురుషులు ఋషీశ్వరులు చెప్పింది ఇదే. గ్రంథాలన్నింటి సారాంశం భగవంతుడు ఒక్కడే.